10 ఏళ్ల నుండి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను. నాకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పంపించలేదు. ఇలా తిరిగి తిరిగి నేను రిటైర్ అవ్వాల్సిందేనా? ఇంటర్వ్యూ రాలేదని చెప్పా చేతులు ఊపుకుంటా వచ్చా. బయట బోర్డు చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? లోపల మేము కూడా ఉంటాం, మమ్మల్ని గమనించాలా. నాకంత శక్తి లేదు సార్. మేం పేదవాళ్ళం. అక్క చెల్లెలు అందరూ నన్నే నమ్ముకున్నారు. దయచేసి నన్ను ఇంటర్వ్యూకి పంపిస్తే మా కుటుంబాన్ని కాపాడిన వారు అవుతారు మీరు. ఏమయ్యా, అక్క చెల్లెలు అందరూ ఉండారంటా ఉండవు, ఈడకొచ్చి ఉద్యోగం అడగతా ఉండవు. చేతిలో ఎన్న పెట్టుకుని ఎవరైనా నీ కోసం నా అక్క చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతావరా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటా ఉంటావు. ఏంటి సార్, చదువుకున్న వాళ్ళు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు? అధికారం ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి సార్. ఉద్యోగం దొరకడానికి ముందు మీరు మాలా తిరుగుంటే ఆ కష్టం అర్థమయ్యేది. కాపీ కొట్టి పాస్ అయ్యి లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదిస్తే ఇలాగే ప్రవర్తిస్తారు. నోరు మూసుకుంటే ఇంకా నీచిగా మాట్లాడతారు. ఏ నిజం చెప్తే పచ్చిమిరపకాయ పెట్టినట్టుందా? నా కొడకల్లారా, తినడానికి గతి లేకపోయినా రోసానికి ఏం తక్కువ లేదు. ఏది నా మొహం చూస్తారో అందరూ బయటకు రండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఇంకోసారి కనిపించారో మీ ప్రాణాలు తీస్తాను. మన దేశంలో ఉద్యోగం చేయమంటారు, కానీ ఉద్యోగం ఇవ్వరు. అన్నం తిని ఆరోగ్యంగా ఉండు అంటారు, అన్నం పెట్టరు. హాయిగా నిద్రపోమంటారు, కానీ చోటు చూపించరు. నిశ్చింతగా ఉండండి అంటారు, కానీ ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇదంతా మనం చూస్తూ ఊరుకోకూడదు, తిరగబడాలి. దానికోసం శాంతి మంత్రాలు వల్లిస్తూ కూర్చుంటే లాభం లేదు. క్రాంతి మార్గాన్ని అనుసరించాలి. ఈ రిమాండ్ హోమ్ ఆఫీసర్స్ కి డబ్బుని ఎరగా చూపించి పిల్లల్ని టెర్రరిస్టులుగా మారుస్తున్నారు. శ్రీకృష్ణుడు వెన్న దొంగలిస్తే లీలలని మాయలని పొగుడుతున్నారు. అదే ఓ కుర్రాడు ఆకలి తీరక చిన్న దొంగతనం చేస్తే దొంగ వెధవని లోపలేశారు. ఐపీసీ అంటే ఏంటో తెలీదు. వీడి మీద దీన్ని ప్రయోగించి అపరాధిని పట్టం కట్టారు, జీవితాన్ని నాశనం చేశారు. ఈ దేశ భవిష్యత్తును ఉద్ధరించే భావి భారత నేతలు మీరు. మిమ్మల్ని ఇలా జైల్లో వేసి మీ భవిష్యత్తును కాల్చిపారేసిన ఆ దొరలున్నారే, వాళ్లే అసలైన దొంగలు, వాళ్లే సిసలైన దోపిడీదారు. చూడండి, మీ విలువైన భవిష్యత్తును మళ్లీ మీకు తిరిగివ్వాలని మాలాంటి దేశభక్తులు ఉద్యమిస్తున్నాం. ఈ భ్రష్టు సమాజం నుండి దూరం వెళ్లాల్సింది మనం కాదు, వాళ్లనే మనం తరిమి కొట్టాలి. मैं कोई नेता या पॉलिटिशियन नहीं जो भाषण देकर तुम्हें अंधकार में रखूंगा। मैं एक मैचिस हूं जो तुम्हें रोशनी देगा, जिसे तुम्हें अपने भविष्य को देख सको। अच्छा पुली लाइफ వద్దు సార్. పర్వాలేదు. ఇది ఈ దేశ భవిష్యత్తు. కాళ్లకి అరిగిన చెప్పులు వేసుకొని, చేతిలో డిగ్రీ సర్టిఫికెట్స్ పట్టుకొని, ఆకలి మంటలతో పగలు రేగి అల్లాడుతోంది ఈనాటి యువతరం. అనుభవాలకి కొదవే లేదు, అమ్మ శోకానికి అంతే లేదు. మీ ఆదర్శాలు నెరవేరలేదు, మీ ఆశలు ఆకాంక్షలు తీరలేదు. అందుకు కారకులెవరు? వీళ్ళు. వీళ్ళంతా ఓట్ల లిస్టులో ఎందరున్నారంటే లెక్క వేస్తారు తప్ప వాళ్లలో ఎంతమంది పేదవాళ్లున్నారు, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ కోరికలేంటి ఎవడైనా ఆలోచించాడా? లేదు. ఇలాంటి వాళ్ళని న్యాయం గురించి మాటలతో అడగకూడదు, తూటాలతో అడగ. అటు చూడండి. వీళ్లంతా మీలాగే జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని చివరికి విరక్తి చెంది ఇక్కడికి వచ్చారు. వీళ్ల లక్ష్యం నెరవేరడానికి వీళ్లతో పాటు మీరు చెయ్యి కలపండి, చేతిలో ఆయుధాన్ని పట్టండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీరు నాతో చెయ్యి కలిపితే మీ కంటి ముందే కొత్త సమాజాన్ని నిలబెడతాను. అందుకు ప్రాణం పోయినా నాకు బాధ లేదు, హాయిగా పోతాను. అశోక చక్రంతో ఎగిరే మీ 3 రంగుల జెండాకి
మీ కష్టాన్ని తీర్చే శక్తి లేదు లేదు మీ భవిష్యత్తుని బంగారం చేసే అమోఘ శక్తులున్న ఆ పతాకాన్ని చూడండి. అభి అబ్బబ్బబ్బా బారుడు పొద్దుకినా సరే లేవడం బద్దకం విడికి. ఏ అభి లేవరా. కర్మ కర్మ దిండుపైన కాళ్ళు పెట్టి ఎలా పడుకున్నాడో చూడు. అభి 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 లేవరా. అభి గుడ్ మార్నింగ్ మామ్. హ్యాపీ ఏప్రిల్ ఫుల్స్ డే. ఓరి పడవా, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది కదరా. ఉండు నీ పని చెప్తాను. అయ్యో అభి అక్క చూడక్క, అమ్మ తనడానికి వస్తుంది. చూసావమ్మా? ఏంటమ్మా ఉదయాన్నే వీడెంత పని చేశాడో తెలుసా గాయత్రి? ఏ రచిన్ని ఏం చేసావు? చచ్చా నేనేం చేయలేదక్క. ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా, అందుకే అమ్మని ఫూల్ చేశాను. దానికి అమ్మ షేమ్ ఫీల్ అయ్యి నన్ను కొట్టడానికి వస్తాను చూడు. ఏంటమ్మా చివరికి వీడి చేతుల్లో నువ్వు ఫూల్ అయ్యావా? నువ్వు వాడి పార్టీలో చేరిపోయావా? ఏమిటి అమ్మతో ఉదయాన్నే గొడవ పడుతున్నారు? ఏప్రిల్ ఫుల్ ఎఫెక్టా? అమ్మ వీడి చేతిలో చాలా నోరు మూయవే నువ్వు. ఏప్రిల్ ఫూల్ అట ఫూల్. మమ్మీ వన్ బోర్న్విటా. నాకు హార్లిక్స్ మమ్మీ. ఐఎమ్ ఏ కాంప్లైన్ బాయ్. ఇదేమైనా హోటల్ అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం మా ప్రాబ్లం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం మా ప్రాబ్లం. హోమ్ ప్రాబ్లం, హోంవర్క్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, రోమియో ప్రాబ్లం. ల్యాండ్ ప్రాబ్లం, లోకల్ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం. నో ప్రాబ్లం, నో మోర్ ప్రాబ్లం. నో ప్రాబ్లం, నో మోర్ ప్రాబ్లం. నమ్ముకున్న హస్బెండ్ గారు నాచికి బెండైపోతే మొట్టేసో తిట్టేసో బెండు తీసేస్తా. ప్రేమలాడిన లవ్వర్ గాడు పేదలాడి హ్యాండ్ ఇచ్చేస్తే కట్టేసో కొట్టేసో నట్టు పిచ్చేస్తా. ఓ ఆంటీ అంకుల్ ఫారిన్ టూరుకు చెక్కేస్తే డోంట్ బాదర్ వాచ్మ్యాన్ సల్లే మీ డ్యూటీ చేసేస్తాం. లేడీస్ కై మా సేవలు జనసేవస్తే జాడించేస్తాం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. గుట్కా మానకపోతే గుడ్డుకు అంటవు గురువా. శిష్య పొగ పీలుస్తే పొగాల వస్తదిరా. ఏ జాబు దొరకలేదని బేజారవకు బ్రదర్. నీ కాళ్ళపై నువ్వే నిలచిన రోజేరా ఫ్యూచర్. సరదాలకే సరదారువై నడిచి నలిపి నవ్వులు చిందే. నో ప్రాబ్లం,
మీ ప్రాబ్లం మా ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ ప్రాబ్లం నా ప్రాబ్లం హోమ్ ప్రాబ్లం హోంవర్క్ ప్రాబ్లం స్టేట్ ప్రాబ్లం సెంట్రల్ ప్రాబ్లం ల్యాండ్ ప్రాబ్లం లోకల్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం లైఫ్ ప్రాబ్లం నో ప్రాబ్లం నో మోర్ ప్రాబ్లం నో ప్రాబ్లం నో మోర్ ప్రాబ్లం డాడీ ఇవి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు నువ్వు వెళ్ళు బట్టలు మర్చిపోతాయి. గాయత్రి ఆ, కాఫీ వెళ్ళు. వద్దు. అభి రండి రండి ఏంటక్కా? అందరు కాఫీలు తీసుకోండి. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. హ్మ్. ఏమిస్తావు నాకు? నేను నీకేమివ్వగలనక్క? మ్మ్హ్మ్. అదేం కుదరదు. నువ్వేదో ఒకటి ఇస్తానంటేనే నీకు విషయం చెప్తాను. ఏంటమ్మా నువ్వు కూడా వాడిని ఏడిపిస్తున్నావు? అదేమిటో చెప్పకూడదా? ప్లీజ్ వెయిట్ డాడీ. కమోన్ అభి, ఏమిస్తావు? కమోన్ క్విక్ క్విక్. నీకేం కావాలో అడగక్క, నా ప్రాణాలైనా ఇస్తాను. నీ ప్రాణాలు నీవి కవరా, నావి. చూడు, నీకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అని నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అక్క. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ అంటూ ఉంటారు, ఒక చెట్టుకి 100 కాయలు కాసినా ఒకే రుచిగా ఉంటాయి, కానీ ఒక తల్లి బిడ్డలకి ఒకే గుణం ఉండదు అని. అది అబద్ధం అని మీరిద్దరూ నిరూపించారు. అన్నం పెడితే అరిగేంత వరకే, ఆస్తి కరిగేంత వరకే, విద్య మాత్రం బ్రతికున్నంత వరకు ఉంటుందంటారు. మీకు విద్యాబుద్ధులు నేర్పించినందుకు వాటికి సార్థకత చేకూర్చారు. విన్నావటే? కొడుకేమో విద్యావంతుడు, కూతురేమో బుద్ధిమంతురాలు, ధైర్యవంతురాలు. వాళ్ళ తండ్రిని నేను అదృష్టవంతుడు. ఆహాహా మీరు ఒక్కరే అదృష్టవంతులా? అయ్యయ్యో, నువ్వు అదృష్టవంతురాలివే. ఇప్పుడు అనిపిస్తోంది, నా బిడ్డలు ఇంత ముత్యాలాంటి వాళ్ళు అవుతారనుకుంటే ఇంకొకరిని ట్రై చేసేవాళ్ళం కదా. డాడీ, దిస్ ఇస్ టూ మచ్. మేము వెళ్తున్నాం డాడీ. కమోన్. అరే ఆగరా, విషయం చెప్పి వెళ్ళు. ఫంక్షన్ ఏ రోజు? ఆగస్ట్ 28th. డియర్ చిల్డ్రన్, ఈ రోజు మనం అందరం గర్వించదగ్గ రోజు. దేశానికి కీర్తి తీసుకొచ్చిన విద్యార్థుల్ని సన్మానించే భాగ్యం నాకు దక్కటం నిజంగా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కానీ అంతే దుఃఖం కూడా కలుగుతోంది. అన్యం పుణ్యం ఎరగని చిన్నపిల్లల మనసుల్ని కొంతమంది తీవ్రవాదులు మభ్యపెట్టే మాటలతో డబ్బు ఆశ చూపించి, భవిష్యత్తు గురించి వాళ్ళ మనసులో లేనిపోని ఆశలెన్నో కల్పించి, వాళ్ళ స్వార్థానికి ఆ పిల్లల్ని ఆత్మాహుతి దళాలుగా మారుస్తున్నారు. పుస్తకాలు పట్టుకోవలసిన చేతికి మారణాయుధాలు ఇస్తున్నారు. ఈ మాతృభూమికి విరుద్ధంగా తిరుగుబాటుదారులుగా చేస్తున్నారు. ఎంతో మంది తల్లులకి గర్భశోకం కలిగిస్తున్నారు. నేను ఈ విషయాలన్నీ ఈ రోజు మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లలో చైతన్యాన్ని కలిగించాలి. వాళ్లలో దేశభక్తిని పెంపొందేలా చేయాలి. ఈ టెర్రరిజం అన్నది కేవలం మన దేశ సమస్యే కాదు, మొత్తం ప్రపంచ సమస్య. అమాయక బాలల జీవితాలతో ఆటలాడుకునే ఆ ఉగ్రవాదుల్ని ప్రపంచ సరిహద్దు నుంచి తరిమేద్దాం. అంతవరకు మనం నిద్రపోకూడదు. జై హింద్. ఇప్పుడు ప్రశంసా పత్రాల బహూకరణ అంతర్జాతీయ బాలల సంక్షేమాభివృద్ధి సంఘం కార్యదర్శి శ్రీ అరవింద చట్టోపాధ్యాయ గారు. ఈ సంవత్సరం అత్యుత్తమ విద్యార్థిగా విద్యానికేతన్ 10వ తరగతికి చెందిన ప్రవీణ్, బాల్విన్ హై స్కూల్ నుంచి రేఖా ఎస్ శర్మ, సెయింట్ జాన్ స్కూల్ నుంచి అభిషేక్ వర్మ, something is wrong. Move!
ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను చెప్పను. చెప్పు. అభి 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 ఆశా, కుమార్ కమ్ ఆన్ క్యాచ్ హిమ్. డోంట్ మూవ్. ఎవరి నా దగ్గరకు వచ్చారంటే ఈ సంగతి మింగేస్తాను. సార్ అంత సెక్యూరిటీ ఉండి కూడా ఇంత ఘోరం ఎలా జరిగింది సార్? ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్? పోలీసుల నిర్లక్ష్యంలో జరిగింది అంటున్నారు, దానికి మీరేమంటారు? ఈ బ్లాస్టింగ్ చేసింది ఎవరో మీరు కనిపెట్టారా సార్? Please. మేము ఇక్కడ అడుగుతూనే ఉన్నాం, మీరు సమాధానం చెప్పకుండా వెళ్తారేంటి? మా గవర్నమెంట్ ఏమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఏమేం చెయ్యాలో అదంతా చేస్తూనే ఉంది. సమయం వచ్చినప్పుడు పత్రికలన్నిటికీ నేనే తెలియజేస్తాను. అంతవరకు ప్లీజ్. ఫంక్షన్ కి డెకరేషన్ చేసిన వాళ్ళు మీరే కదా? బ్లాస్టింగ్ కూడా మీరే చేసిండ్రని నేనంట. గస్తల టెర్రరిస్ట్లకి మీకు లింకులేమున్నాయి బే? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒకసారి చెప్తే మీకు అర్థం కదా, లేక చెవులు వినిపించవా? లే నా కొడుకలారా, గిట్ల వయసులున్నారని కొవ్వు గరం ఖూన్ పొంగుకొస్తా అందిరా. వాటిని గిట్ల కరిగించి వారేస్తే సక్కంగా అవుతారు మళ్ళా. ఏం చేస్తావయ్యా? చంపుతావు. అదేగా మీకు చేతనైంది. మీ స్టేషన్లో జరిగేది గంతకంటే ఇడ ఎక్కువనే నడుస్తుంది బే. నిజం పుట్టేది ఇక్కడనే, అబద్ధంగా మారేది ఇక్కడనే. ఈ స్టేషన్ నీదని, అధికారం నీ తాత సొత్తని మా మీద చేయి చేసుకుంటే నీ అంత్యక్రియలు జరిగేది కూడా ఇక్కడే. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏ కేసు మీద వెళ్ళి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు? ఫంక్షన్ లో ఖతమైన టెర్రరిస్ట్లకు ఊగి హౌలేగాళ్లకు లింకులున్నాయి. ఎంత అడిగినా చెప్తలేదు మళ్ళా. షట్ అప్. పోలీస్ డ్యూటీ అంటే దొరికిన వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం కాదు. ఈ యంగ్స్టర్స్ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళకి టెర్రరిస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. మేడం నో మోర్ ఆర్గ్యుమెంట్స్. డూ ఇట్. సంబంధించిన డీటెయిల్స్ అన్ని కమిషనర్ ఆఫీస్ పంపించండి. నాకు ఇమీడియట్ గా మెసేజ్. ఎవరమ్మా మీరు? మీరే నాకు సహాయం చెయ్యాలి. ఏమైందమ్మా? అమ్మా, ఈ పేపర్ చూడండి అమ్మా. ఈ ఫోటోలో ఉన్నవాడు వీడు నా కొడుకు అమ్మా, నా కొడుకు. ఈ టెర్రరిస్ట్ మీ అబ్బాయా? వాడు అలాంటి వాడు కాదమ్మా. వాడు రిమాండ్ హోమ్ లో ఉండగా నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తుండేదాన్ని. గత 3 నెలలుగా చూడడానికి వెళ్తున్నాను, కానీ వాడు నాకు చూపించకుండా పంపించేస్తున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈయన కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఈయన ఏం చేయలేదు. చివరికి నా కొడుకు చనిపోయాడని ఈ పేపర్ చూసాకే తెలిసింది. ఎంటైర్ ఏరియా కవర్ చేయండి. టెర్రరిస్టులందరినీ వీలైతే ప్రాణాలతో పట్టుకోవడానికి ప్రయత్నించండి. కమ్ ఆన్, అలర్ట్. ప్రజలారా, టెర్రరిస్టులు ఇక్కడ తిష్ట వేశారని మాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళని పట్టుకునే సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అందుకే మీరందరూ మీ ఇళ్ల నుంచి బయటికి రావాలి. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. దయచేసి అందరూ బయటకు రండి. కమ్ ఆన్.
Come on. Come on. Take him away. Don't move! Hey, hey! Take her!
ఎవరి కోసం మీరు ఈ పని చేస్తున్నారో చెప్పకపోతే మీ అందరినీ కాల్చి పారేసి సమాధి చేస్తాను. నువ్వు మమ్మల్ని వదిలేసినా మేం ప్రాణాలతో ఉండం. చావుకి భయపడని మీరు ఏం సాధించడం కోసం ఈ పని చేస్తున్నారు? స్వాతంత్రం కోసం. స్వాతంత్రమా? అదొచ్చి 53 సంవత్సరాలైంది. కానీ అది మాకింకా రాలేదు. మీ దృష్టిలో స్వాతంత్రానికి అర్థం నవ సమాజ నిర్మాణం, సర్వమానవ సమానత్వం, కొత్త ప్రపంచ నిర్మాణానికి క్రాంతి మార్గం. అందుకోసం అమాయక పిల్లల్ని బలి చేస్తారా? ఎస్, ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ చచ్చినా పర్వాలేదు, మేమనుకున్నది సాధిస్తాం. మొత్తం ప్రపంచం ఒకే గొడుగు నీడలో, అంటే మా నీడలో ఉండాలి, ఉండేలా చేస్తాం. మేము కట్టే నూతన సమాజానికి చావే పునాది. అయినా మాకు చింత లేదు. రక్తం పారించైనా శాంతిని తీసుకొస్తాం. చూడండి, మీరు కూడా మాతో వచ్చేయండి. మీలాంటి వాళ్ళు మాతో ఉండాలి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము అనుకున్న దాన్ని త్వరగా సాధిస్తాం. దేశ భవిష్యత్తు పేరుతో పిల్లల్ని తీసుకువెళ్లి టెర్రరిజం అనే భూతాన్ని వాళ్ళ తల మీద పెట్టి బలివ్వడమే కాకుండా నన్ను నీతో కలవమంటావా? రేయ్, మిమ్మల్ని వెనక నుంచి ఆడిస్తున్నది ఎవరు? జగత్తును సృష్టించిన భగవంతుడైనా కనుక్కోవచ్చు, కానీ మా వెనక ఉన్న శక్తిని కనుక్కోవడం మీ వల్ల కాదు. ప్రయత్నం కూడా చేయొద్దు. ఆహా, మీ శక్తిని కనిపెట్టడం ఎలాగో నాకు తెలుసు. మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తాను. అది మేం బతికుండగా సాధ్యం కాదు. నాకు ఓడిపోవడం తెలీదు. మేం చావునైనా చస్తాంగానే ఓడిపోం. ఎందుకంటే పోలీసులు వెంటాడేది చావు, ఆ చావును వెంటాడేది మేము. ఏయ్! 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 మాట్లాడు. Come on, మాట్లాడు. ఏయ్! ఏయ్! మాట్లాడు. ఏయ్! ఏయ్! No, no, come on, speak out. Come on. అమ్మా, ఏమిటి ఇక్కడ నించున్నా? ఎందుకలా కంగారు పడుతున్నా? అభి ఇంకా రాలేదు. వాడు ఏ రోజు ఇలా లేట్ చేయలేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే. నువ్వు పోలీస్ ఆఫీసర్ గనక ధైర్యంగా ఉన్నావు. నా కంగారు నీకేం అర్థం అవుతుందిలే. అమ్మా, నువ్వు ఇలా దిగులు పడితే వాడు వచ్చేస్తాడా? వాడెక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను. అన్ని చోట్ల కనుక్కున్నాను. వాడి ఫ్రెండ్స్ ఇంటికి, మన రిలేటివ్స్ ఇంటికి. వాడు ఎక్కడికి వెళ్లేదట. ఉదయం కాలేజీలో కూడా ఫస్ట్ పీరియడ్ అటెండ్ అయ్యట. ఆ తర్వాత చూడలేదంటున్నారు వాడి ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామా? అలాగే. నాకెందుకో చాలా భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకు, అమ్మాయి చూసుకుంటుందిగా. హలో దాస్, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. రావణుడి చావుకి వాడి తమ్ముడు విభీషణుడు కారణమయ్యాడు. ఎందుకు? లోక కళ్యాణం కోసం. అంటే ఒక దేశద్రోహి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళని చంపడంలో ఎలాంటి తప్పు లేదు. అర్థమైందా? ఒక్కసారి అటు చూడు. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. ఆ పోరాటానికి ప్రాణమివ్వడానికైనా సిద్ధపడాలి మనం. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. అర్థమైందా? అవార్డుల కోసం ఎంతో మంది అమాయకుల్ని బలి తీసుకుంది మీ అక్క. రే, నా కళ్ళలోకి చూడు.
అలా చూస్తూ ఉండు. ఎంతమంది అమాయకులు బలైపోయారో తెలుసా? మీ అక్క వల్ల. మీ అక్క పోలీస్ ఆఫీసర్ కాదరా, దేశద్రోహి. దేశద్రోహుల్ని చంపితేనే మనం కోరుకున్న నవ సమాజం మనకి దక్కేది. మీ అక్కని చెబుతావుగా? అదిగో అదిగో మీ అక్క. తను దేశద్రోహి. షూటర్. ఐ సే షూటర్. షూటర్. షూట్ చేయి. కమాన్ కమాన్, షూట్ చేయి. షూటర్. లక్ష్మి, ఏమిటిది? లేచి పాలు తాగు. ఎందుకు అలా ఏడుస్తూ కూర్చుంటావు? ఆరోగ్యం చూసుకోవాలిగా, ముందు ఈ పాలు తాగు. అభిషేక్ గురించి ఏమన్నా తెలిసిందండి? గాయత్రి ఆ పని మీదే ఉంది. వాడు తిరిగి వచ్చేస్తాడు, నువ్వేం దిగులు పడకు. తాగు. నన్ను ఏడవద్దు అని చెప్పి ఇప్పుడు మీరేడుస్తున్నారండి. నువ్వు పాలు తాగు, చూసొస్తాను. అభి, వచ్చేసావట్రా? లక్ష్మి, లక్ష్మి, చూడు అభిషేక్ వచ్చేసాడు. అభి వచ్చేసాడా? త్వరగా రా. అభి, 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 ఎక్కడికి వెళ్ళావురా? ఇన్ని రోజులు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడున్నావురా? ఉండండి, నేను గాయత్రి ఫోన్ చేసి వస్తాను. హలో గాయత్రి, అభిషేక్ వచ్చేసాడు. త్వరగా వచ్చాయమ్మా. నేను ఇప్పుడే వస్తున్నాను డాడీ. నా తమ్ముడు ఇంటికి వచ్చేసాడు. అలాగా మేడం. సారీ. అభి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఏమిటి అలా చూస్తున్నావు? ఓ, ఇంత పెద్దవాడిని అయ్యాను కదా, ఇంకా పసివాళ్లా చూస్తున్నారేంటానా? ఇప్పుడే కాదురా, నీకు పెళ్ళయ్యి నువ్వు తండ్రివైనా కూడా ఈ అక్కకి నువ్వెప్పుడూ పసివాడివి. వెధవా. అయ్యో, మెల్లగా మెల్లగా. ఇదిగో మంచినీళ్ళు తాగు. నేను తినిపిస్తాను. ఆను. ఇన్ని రోజులు మమ్మల్ని వదిలి దూరంగా ఎందుకున్నావు? ఏమైంది? అమ్మా నాన్న ఏమైనా అన్నారా? చూడు, ఇక్కడెవ్వరూ లేరు. నాతో చెప్పు. నేను నీ ఫ్రెండ్ని కదా, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. చెప్పు నాన్న, ప్లీజ్. నాకు బాగా నిద్ర వస్తుంది. సరే, పడుకో. ఉదయం మాట్లాడుకుందాం. గుడ్ నైట్.
హలో మేజర్, మీరు చెప్పినట్టే అంతా ప్రిపేర్ చేశాను. ప్లే చేసిన వెంటనే బ్లాస్ట్ అవుతుంది. థ్యాంక్స్ మేజర్. సార్ పోస్ట్. గాయత్రి, ఆ? పోస్ట్ వచ్చినట్టుంది, చూడమ్మా. ఆ, అభిషేక్ ఏడి? మేడం, రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఏమిటమ్మా అది? రిజిస్టర్ పోస్ట్ వచ్చింది డాడీ. సరే, నువ్వు వచ్చి టిఫిన్ చేయి. 5 minutes లో వస్తాను. త్వరగా రా. అలాగే ఇప్పుడే వస్తాను. Hello? Sir. Yes, sir. I know, sir. Within 10 minutes I'll be there. అభి, ఏమిటి అక్కడే నించున్నావు? రా. ఎందుకు డల్ గా ఉన్నావు? కాలేజ్కి వెళ్ళడం లేదా? సరే వద్దులే, 2 రోజులు పోయిన తర్వాత వెళ్దావు గాని. అభి, ప్లగ్ కనెక్షన్ ఇచ్చి టేప్ లేచి క్విక్. లేచేరా? అభి, ఇందాక హాల్లో ఫైల్ పెట్టాను, వెళ్ళి తీసుకురా. హోమ్ మినిస్టర్ దగ్గర నాకు 2 hours పని ఉంది, ముగించుకుని త్వరగా వచ్చేస్తాను. ఆ తర్వాత బయటకు వెళ్దాం. ఈ ఫైల్ సేఫ్ గా బీరువాలో పెట్టు. ఓకే, బాయ్. సరే, కేసు ఏమవుద్దంటారు? మేడంకి ఒక్క క్లూ దొరికితే చాలయ్యా, దాని అంతు చూడండి వదిలిపెట్టు. అవును సార్, అదే నిజమే. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వాట్ హ్యాపెండ్ మేడం? ఐ డోంట్ నో. జస్ట్ ఎ మినిట్. ఓకే, విత్ యువర్ పర్మిషన్. షూర్. You carry on, madam. I will look into it. ఓకే. 1998 August 24th నేను యశ్వంత్ గారు ప్లాన్ చేసిన ఆపరేషన్ స్టార్ లైట్ కి సంబంధించిన టెర్రరిస్టుల గ్యాంగ్ వల్లనే అరాచకాలు, బాంబ్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ లో దొరికిన క్లూల వల్ల ప్రూవ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ పేపర్స్ లో, ఈ ఫ్లాపీలో ఉన్నాయి. గుడ్. వీలైనంత త్వరలో ఈ కేసును ఫినిష్ చేయండి. ఈ దేశ భవిష్యత్తు ఈ కేసు మీదే ఉంది. అమాయక ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం అరికట్టాలి. థ్యాంక్ యూ సార్. ఐల్ డూ మై లెవెల్ బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం, ఈ క్యాసెట్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పగలరా? ఉదయం నాకు పోస్ట్ లో వచ్చింది. దీన్ని ఎవరు పంపించారో మీకేమన్నా తెలుసా? లేదు. ఎనీ ప్రాబ్లం ఆఫీసర్? ఎస్ సార్. ఈ క్యాసెట్ లో బాంబ్ ఫిక్స్ చేశారు. వాట్? దీన్ని ప్లే చేస్తే బ్లాస్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశారు. ఏంటిది గాయత్రి? ఐ కాంట్ బిలీవ్ ఇట్ సార్. ఈ క్యాసెట్ లో టెర్రరిస్టుల గురించి కొంత సమాచారం ఉందని ఎవరో పంపించారు. ఇంట్లో నాకు వినడానికి టైం కుదరలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. బట్ నో నో, దిస్ ఇస్ టూ బ్యాడ్. మీలాంటి బ్రిలియంట్ ఆఫీసర్ ఇలా చేస్తే ఎలా? టైం బాగుంది కనుక ఏం కాలేదు. బై ఛాన్స్ బ్లాస్ట్ అయ్యుంటే
ఐఎమ్ సారీ సార్. ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అభి అభి ఏంటమ్మా? ఏలేదు రెడీ. అభి 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 ఏమిటి గాయత్రి? ఉదయం రిజిస్టర్ పోస్ట్ వచ్చింది కదా, ఆ, అందులో ఒక క్యాసెట్ ఉంది. ఆ క్యాసెట్ లో ఎవరో బాంబ్ ఫిక్స్ చేసి నన్ను చంపడానికి ట్రై చేశారు. ఓ మై గాడ్, ప్రమాదం ఏం జరగలేదుగా? కాస్తలో తప్పిపోయింది. అభి ఐఎమ్ సారీ రా. నేను క్యాసెట్ ప్లే చేయమని చెప్పాను. నీకేమైనా జరుగుంటే నేను ప్రాణాలతో ఉండేదని కాదు. మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇహ జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇహ జీవనయానం చేయుదమా. రండి మేడం. రామా మేడం, ఇంతవరకు ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన వాళ్ళంతా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది వీళ్ల మనసుల ముందు మేమంతా చిన్నవాళ్ళమని. పద. పట్టుకో. కంటిన్యూ. ఫాస్ట్. ఎస్ మేడం. అభి 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 అభిషేక్ అభిషేక్ అభి అభిషేక్ అభి మై గాడ్ అభిషేక్ అభి ఏమైంది డాడీ, గాయత్రి? అభి అక్కడ వాడిని వదలు గాయత్రి. వాడిని వదలు రేయ్, ఏమిటి? అభి ఏం అభి, జరిగింది? ఆగు. గాయత్రి! అభి, గాయత్రి! ఏయ్, ఆగురా. నా మాట విను. Don't run. అభి ఆగురా. అభి నేను చెప్పేది విను. అభి అభి వదులు! ఆగు. అభి don't run. ఆగురా. రేయ్, అభి అభి don't run. ఆగు. నా దగ్గరికి రాకు! I'll kill you! అభి, నా మాట విను. సరెండర్ అయిపో. ఇది గాయత్రి! I'll kill you. No, no, ఏంటో ఇది? ఏంటది? I'll kill you. గాయత్రి!
ఆగండ్రా. గాయత్రి, no, గాయత్రి. ఆగమ్మా. Don't do that. Don't do that. గాయత్రి, ఆగమ్మా. ఏంటమ్మా గాయత్రి ఏం జరిగిందమ్మా? అమ్మా ఆ రోజు క్యాసెట్ లో నన్ను చంపడానికి బాంబు పెట్టింది వీడే. వీడా? ఈ రోజు వీడు పెట్టిన బాంబు వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోయారు. ఏమిదిరా నీకు? ఏమిరా చేస్తున్నావు? Come on, tell me. You're a mistake. I'll kill you. I'll kill you. ఎందుకు నువ్వు దేశద్రోహివి. అలా అని ఎవరన్నారు? నేనే. నేను ద్రోహిని కాదురా, మీ అక్కని. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నాకెన్ని అవార్డ్స్ వచ్చాయో నీకు తెలీదా? ఆ అవార్డులు తీసుకోవడానికి ఎంతో మంది అమాయకుల్ని చంపేశావు. నేను చంపింది అమాయకుల్ని కాదు, అపరాధుల్ని, దేశద్రోహుల్ని. అసలైన దేశద్రోహివి నువ్వు. ముందు నిన్ను చంపాలి. అందువల్ల నీకేమిటి లాభం? మా వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది. మీ వాళ్ళంటే ఎవరు? స్వతంత్రం కోరుకునే వాళ్ళు. స్వాతంత్రం వచ్చి 53 సంవత్సరాలైంది. మాకింకా రాలేదు. అభిషేక్, నా మాట విను. స్వాతంత్రాన్ని నేనిస్తాను. నువ్వు ఇవ్వనక్కర్లేదు. నువ్వు చస్తే స్వతంత్రం వచ్చినట్టే. మేడం మేడం ఆ పోరగాన్ని ఎందుకంటే కొట్టాడు? వాడు తెలియక తప్పు చేసిడు. మంచిగా చెప్తే ఎన్నుకుంటాడు కాదు. Will you please shut up? Don't interfere in this case. Get out. చెప్పరా, నేను నిన్నేమీ చేయను. నిన్ను స్థితికి తీసుకొచ్చింది ఎవరు? I'll kill you. నేను పోలీసుని కాదు, మీ అక్కని. మీ అక్కనరా. No, నువ్వు మా అక్కలు కాదు. నువ్వు దేశద్రోహివి. I'll kill you. I'll kill you. I'll kill you. దాస్, డాక్టర్ శర్మ గారికి ఫోన్ చేయండి. ఎస్ మేడం. హలో డాక్టర్, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. నా తమ్ముడిని ఏమడిగినా ఒకే రకంగా మాట్లాడుతున్నాడు. వాడినెవరో హిప్నటైజ్ చేశారనుకుంటాను డాక్టర్. ప్లీజ్ త్వరగా రండి. కమాన్ డాక్టర్, ఏమడిగినా నువ్వు దేశద్రోహివి, ఐల్ కిల్ యూ అంటున్నాడు. I see. అభిషేక్, 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 అభిషేక్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఇంపాసిబుల్ డాక్టర్. అభిషేక్, 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 ఇప్పుడే మీకు ఫోన్ చేయడానికి అలా వెళ్ళాను. ఈలోగా ఎలా చనిపోయాడు? డాక్టర్ ఇంకోసారి చూడండి డాక్టర్ ప్లీజ్. అభిషేక్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ ఓవర్. నో డాక్టర్. అభి, అభి, ఇలా చూడు, కళ్ళు తెరవరా. నేను ఏమి చేయను. కావాలంటే నువ్వు నన్ను చంపేయి. కమాన్ కమాన్ కమాన్, కిల్ మీ, కిల్ మీ. కానీ నువ్వు చావకూడదు. అభి, నన్ను చూడరా, మాట్లాడరా. నేను మంచిదాన్ని కాదన్నా పర్వాలేదు, ద్రోహ్యనైనా అనరా. అభి మాట్లాడు. అభి, అభి, అమ్మా ఎలా ఉంది నా యాక్టింగ్? పోరి పడవ, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. నిన్ను అమ్మా రామ్మా, అమ్మా రామ్మా, అమ్మా. ఊరుకోమ్మా.
आज हमारे लिए कोई दुख का दिन नहीं है, क्योंकि हमारे साथी मरे नहीं हैं, शहीद हुए हैं। हमारा स्वतंत्रता के लिए काइजर सोजा నా తమ్ముడు చావుకి నేనే కారణం అంటారా? సార్, జరిగిన ఆ సంఘటనకి నన్ను లబ్బాలి పశువుని చేయకండి. సారు, నేను మేడం ఎంతగానో రిక్వెస్ట్ చేసిన, వాడింక చిన్న పోరాడు, వానికి ఎవ్వలో దిమాగ్ ఖరాబ్ చేసిండ్రని, బట్ థర్డ్ రేట్ డిగ్రీ ప్రయోగం చేసిండ్రు. నేను ఎంతగానో సంజాయించిన, ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మన డిపార్ట్మెంట్ నామ్ ఖరాబ్ అవుతుంది, ఉన్న ఒక్క ఆధారం మిస్ అవుతుందని చెప్పిన. సార్, ఈయన ఎందుకంటే ఈమె ముఖంలో పోలీసులకుండే తెలివితేటలు గాని, గస్సలు నిజం తెలుసుకోవాలన్న పేషెన్స్ గాని లేకుండే, ఖతం చేయాలన్న కక్షుండే. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. గాయత్రి, స్టాప్ ఇట్. మేడం, కాలు ముక్తా మేడం. ఆవేశం, ఆక్రోశం మనుషుల్లో ఉండడం సహజం, కానీ దాన్ని సమయానికి ఉపయోగించుకునే వాళ్లే పోలీసులు. మీరు ఆ బార్డర్ లైన్ క్రాస్ చేశారు. ఫిజికల్లీ ఎస్, యు ఆర్ క్యాపబుల్, బట్ మెంటల్ యు ఆర్ నాట్. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పోలీస్ ఆఫీసర్. నాకొకే ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను నిరపరాధినని ప్రూవ్ చేసుకుంటాను. నిరపరాధుల్ని బయటికి వదిలిపెట్టి అపరాధుల్ని లోపలుంచి కాపాడటానికి ఇది జైలు కాదు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మీరు గాని మీ ఫ్యామిలీ గాని ఎక్కడికి వెళ్ళకూడదు, వితౌట్ అవర్ పర్మిషన్. మైండ్ ఇట్. యు ఆర్ సస్పెండెడ్. ధర్మదేవత ఆడింది, కన్నీళ్ళ కర్మ భూమిది. మానవీయత కురిసింది, ఆత్మగౌరవం పొంగింది, భూతకాలం ఆడింది. దేవతలంటారు, మంగళారతి పడతారు, నీలి మంటల తోస్తారు.
దాన్ని తెగమని అంటారు, అమ్మకే ఎసరడతారు, మాట తప్పే హరిశ్చంద్రులు. రాజీ లేక రంగులు మార్చే ఆ ఆ ఈ ఈ అనలేనోళ్ళే, రాజీ లేక రంగులు మార్చే ఆ ఆ ఈ ఈ అనలేనోళ్ళే. నీ ఒడిని నిండారులే ఒప్పుకోండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి. దేవా, ఈ నా కొడుకుల్ని ఎంత కొట్టినా ప్రయోజనం లేదు. జేబులు కొట్టేటోళ్ళకి పోలీసోళ్ల మంత్రం వర్కౌట్ అవుతుంది. వీళ్ళకు ఉపయోగించాల్సింది తంత్రం కుతంత్రం. లే, మమ్మల్ని పరేషాన్ చేయకుండా ఇట్లా టెర్రరిస్టోళ్ళు మీరేనని ఒప్పుకోండి. దేవా కెన్ మేక్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్ అయితే లే వానిడే దోల్కరావే. వీడు మానభంగాల్ శివరాం ఇప్పటిదాకా 24 అత్యాచారాలు చేసి 3 సార్లు జైలుకి పోయి తప్పించుకొచ్చిండు. ఇప్పుడు నేను చెప్పింది గాని మీరు వినకుంటే ఈడిగాడి పని షురు చేస్తాడు. ఈ ప్రపంచంలా ఇంతవరకు పోలీస్ స్టేషన్కి ఎవ్వరు తాళమేయలే. కనుక ఇవాళ నేను వేస్తానా. ఇవాళ మీకు అందరికీ సెలవు. అవుట్. చలో 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 చలో. విజయ్ సార్ ఒప్పుకున్నారు నా కొడుకులు. రాష్ట్రంలో జరిగిన పేలుళ్లకి ఇతర భారీ విధ్వంసాలకి తామే కారణమని స్వయంగా ఒప్పుకున్న ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులైన వినోద్ మరియు అతని అనుచరుల్ని తీవ్రవాదులుగా పరిగణించి తదుపరి విచారణ కోసం ఈ న్యాయస్థానం వాళ్ళని పోలీస్ కస్టడీకి అప్పగిస్తున్నది. Come on. Get in. Quick. Come on. जल्दी चलो.
రౌడీ బిడ్డ. హలో, ఇన్స్పెక్టర్ దేవా హియర్. గా గాయత్రి ఏం చేసిందంటే టెర్రరిస్ట్ అని ఒప్పుకున్న పోరగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోతాంది. దాన్ని ఎట్లాగైనా సరే ఆంధ్ర బార్డర్ అయితే దాటినియదు. అటాక్ దేమ్. పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. డోంట్ వరీ, వాళ్ళంతా నిజమైన పోలీసులు కారు. స్మాష్ దెమ్.
వారిని ఎవ్వ గిట్టలేస్తానేంది వై కార్లు జీపులన్నీ. గింతదనక మా నోటికి పని పిచ్చింది చాలు. ఇక మా బూటికి పని చెప్పే నకరాలు చేయొద్దు మళ్ళా. నౌ టెల్ మీ, నీ పోరి ఎక్కడ దాక్కునేది బై? దానికి అసోసియేట్స్ ఎవ్వరు? వాళ్ళ ఫర్దర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏంది? కమాన్ టెల్ మీ. నా కూతురు గురించి మాట్లాడే యోగ్యత మీకు లేదు. కర్తవ్యాన్నే దైవంగా భావించే నా కూతుర్ని టెర్రరిస్ట్ గుంపులో చేర్చకండి. తను ఏం చేసినా దాని వెనుక దేశానికి మంచి చేయాలన్న ఆలోచనే ఉంటుంది. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ మై డాటర్స్ పెట్రియాటిజం. జస్ట్ వరీ అబౌట్ యువర్ బోట్. కుర్చీలు వై. మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అమ్మాయికి ఇచ్చిన దేశ రక్షణ బాధ్యతని దుర్వినియోగం చేసి టెర్రరిస్టులతో చేతులు కలిపి దేశానికి ద్రోహం చేస్తోంది. దానికి మీరేమంటారు? నో సార్. తను పసిపెట్టిగా ఉన్నప్పుడు తల్లిపాలతో పాటు మానవత్వాన్ని కలిపి తనకు పట్టాం. తాను తినే గోరుముద్దలతో దేశభక్తిని కలిపి తినిపించేవాళ్ళం. ఈలు నేర్చుకోవటానికి ముందే జాతీయ గీతాన్ని నేర్పించాం. క్లాసు పాఠాల కంటే తన మనసులో ఉపనిషత్తులే నిండిపోయాయి. తను చస్తే తను చావు దేశం కోసం ఉంటుందే కాని స్వార్థం కోసం కాదు. మిస్టర్ వర్మ, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ. మిస్టర్ యశ్వంత్, మేము వాళ్ళని ఇక్కడికి పిలిపించింది ఇంట్రాగేట్ చేసేందుకు. మీరు వాళ్ళ పంపించేటలో అర్థం ఏమిటండి? 1 కిలో సరుకుని 100 సార్లు తూకం వేసిన 1 కిలోనే ఉంటుంది. త్రాసుని మార్చినంత మాత్రాన తూకం మారదుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ద ట్రూత్. ఇంట్రాగేషన్ ని ఎవరిని ఎక్కడ ఎప్పుడు చెయ్యాలన్నది నాకు బాగా తెలుసు. మీరిక ప్రశాంతంగా నిద్రపోండి. నేరస్తుల గుండెల్లో ఈ రోజు నుంచి నేను నిద్రపోతాను. బాయ్. Come on, tell me. ఏ ప్లాన్ తో ఈ దేశంలోకి వచ్చారు? మీ ఉద్దేశం ఏమిటి? Tell me. నేను చెప్పను. ఇంకా నిన్ను ప్రాణాలతో వదలడం మంచిది కాదు. నీ కథ ముగిసింది. You're finished. No. You and your country is finished. శతకోటి లింగాల్లో బోడి లింగం రా మీ దేశం. న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నంత మాత్రాన్న మీరు వీరులని ఫీల్ అవుతున్నారా? మా దేశంలో ఉన్న ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క న్యూక్లియర్ బాంబ్ లాంటి వాడు. అయినా చేతులు కట్టు కూర్చున్నారంటే చేతకాక కాదు, సహనం వల్ల. అది నశిస్తే మిమ్మల్ని పాతయ్యడానికి 1 వారం రోజులు చాలురా. జస్ట్ 7 days.
8వ రోజున జై భారత్ మాతాని ముందుకు కదిలితే ప్రపంచ పటంలో మీ దేశం పేరు కనిపించకుండా నేలమట్టం చేస్తాం. నా కొడక, చేసేవి గుంటనక్క పనులు, ఉండేది అండర్ గ్రౌండ్ లో. ఎందుకు రానికంత పొగరు? పాతేస్తాను. యశ్వంత్, నన్ను కట్టేసి కొడుతున్నా. కట్లు విప్పి చూడు, నేనేంటో తెలుస్తుంది. రిలీజ్. యశ్వంత్, ఏమిటిదంతా? యశ్వంత్, యశ్వంత్ వద్దు. యశ్వంత్, ప్లీజ్ ప్లీజ్ లీవ్ హిమ్. ప్లీజ్ యశ్వంత్, లీవ్ హిమ్. యశ్వంత్, నా మాట విను. యశ్వంత్, ప్లీజ్ లీవ్ హిమ్. యశ్వంత్, ప్లీజ్ నేను చెప్పేది విను. యశ్వంత్, లీవ్ హిమ్. ఆవేశపడితే అనర్థాలు జరుగుతాయి. వీడిని చంపడం వల్ల పరిష్కారం దొరకదు. ప్లీజ్. నో గాయత్రి, ఇలాంటి దేశద్రోహుల్ని ప్రాణాలతో వదిలిపెడితే బలయ్యేది ఈ దేశం, దేశ భవిష్యత్తు. స్టాప్ ఇట్ యశ్వంత్, స్టాప్ ఇట్ యశ్వంత్. లీవ్ హిమ్. సార్, అతన్ని రిలీజ్ చేయి. ఎందుకని? జైల్లో ఉన్న ప్రజల్ని ప్రేమించి వాళ్ళను ఉద్ధరించడానికి పోరాడిన నెల్సన్ మండేలానా వీడు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇకపై నీకు ఈ స్టేషన్ కు ఏ సంబంధం లేదు. నీకు ట్రాన్స్ఫర్ అయింది, అది నిన్నే. విత్ ఇన్ 24 hours నువ్వు వెళ్లి డ్యూటీలో రిపోర్ట్ చేయకపోతే యూ విల్ బి సస్పెండెడ్. యశ్వంత్, ఇప్పటికైనా అర్థమైందా నేనేంటో? నో యశ్వంత్, ప్లీజ్. No, Yashwant. Stop it. What the hell is this? లాకప్ డెత్. మీ రివాల్వర్ తో మీరే చేసిన హత్య. దీనికి మీరే సమాధానం చెప్పాలి. దిస్ ఇస్ మై ట్రాన్స్ఫర్ ఆర్డర్. నిన్ననే వచ్చింది. మీరు వృత్తే దైవమని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. నేను సమాజ సేవనే వృత్తిగా ఆచరిస్తాను. సమాజంలోని చీడపురుగుల్ని నాశనం చేస్తాను. చూసావా గాయత్రి, మన డిపార్ట్మెంట్ నుంచి లభించేది ఎటువంటి సపోర్టు? చట్టం సహనం అంటూ కూర్చుంటే రిజల్ట్ విల్ బి జీరో. సమాజం మీద మనకేవైనా కాస్త శ్రద్ధ ఉన్నా సొంత డెసిషన్ తీసుకోవాలి. లైక్ దిస్. భవిష్యత్తులో ఏదైనా కేసులో సాధ్యమైతే మీట్ అవుదాం. టిల్ దెన్, గుడ్ బై. Yashwant. Come on, boys. Fast. Come on, fast. ఓ పోరి, ఏం చేస్తున్నావు?
గుడ్, వెరీ గుడ్. ఇలాంటి రంగురంగుల జీవితం పోలీస్ వాళ్ళకి ఉంటుందని నిన్ను చూశాకే నాకు అర్థమైంది. సారు, నీళ్లు చల్లగా ఉన్నాయి, వాతావరణం కూల్గా ఉంది. దేవా, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? డ్యూటీ రిపోర్ట్లో నీ సిగ్నేచర్ ఉంది, కానీ నువ్వు సీట్లో లేవే. గది ఇవాళ నా బర్త్డే సారు. ఓ సారీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శుక్రియా సారు, శుక్రియా. నావి 3 ప్రశ్నలు, నీవి 3 సమాధానాలు. నంబర్ 1, అభిషేక్ వర్మ చావు హత్య లేక ఆత్మహత్య? సారు, గది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది కాదు, గాయత్రి మేడం టార్చర్ వల్లనే వాడు ఖతమైండు. నంబర్ 2, నువ్వు అరెస్ట్ చేసిన కుర్రాళ్ళు నిజమైన టెర్రర్లేనా? అవు సారు, వాళ్ళే కోర్టులో ఒప్పుకున్నారు కాదు. నంబర్ 3, గాయత్రి వర్మని చేసి చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు నిజమైన పోలీసులేనా? అవు సారు, వాళ్ళు నిజమైన పోలీస్ వాళ్ళే. గాళ్ళు నిజమైన పోలీసులైతే పోలీస్ రికార్డ్స్ లో చచ్చిండ్రు అని రాయలేదే, ఎందుకన్నా? గది అసలు ఏమైందంటే మళ్ళా నాకు కావాల్సింది నీళ్ళవడం కాదు, గసల్ నిజాలు. సార్ తల్లి తోడని చెప్తాండా. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా ఉంటే వాడి పేరు ఒక పొలిటీషియన్ ట్రాన్స్ఫర్ లిస్ట్ లో ఉంటుంది, లేదంటే టెర్రరిస్ట్ల హిట్ లిస్ట్ లో ఉంటుంది, కాకుంటే డిపార్ట్మెంట్ ప్రమోషన్ లిస్ట్ లో ఉంటుంది. నీ పేరు ఏ లిస్ట్ లో ఉంది? ఏ లిస్టులు లేసారు. సో నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి కాదు, నువ్వు చెప్పింది నిజము కాదు. మై డియర్ దేవా, నువ్వు డిపార్ట్మెంట్ వ్యక్తివి కావడం వల్ల నీకు గౌరవం ఇవ్వాలని నాకు బాగా తెలుసు, కానీ నా రివాల్వర్కి తెలియదే. నీ బర్త్డేని డెత్ డేగా చేయడం నాకు ఇష్టం లేదు. హ్యావ్ ఎ నైస్ డే. Search. Move. సమయానికొచ్చి నా ప్రాణాలు కాపాడారమ్మా, మీ మేలు మర్చిపోలేను. అయ్యో వద్దమ్మా. ఆవిడెందుకు చంపావు? చంపడానికి ముందు ఒక బిడ్డ అనాథ అయిపోతుందని ఆలోచించక్కర్లేదా? నేనొచ్చింది అనాథలను తయారు చేయడానికి కాదు, టెర్రరిస్టులను అంతం చేయడానికి. అందుకే ఆవిడ అలా చంపాను.
నేను ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైనా మీరంతా ఈ అడవిలో చచ్చి శవాలై ఉండేవారు. నువ్వు అనుకుంటున్నట్టు ఆవిడేమీ అమాయక స్త్రీ కాదు. మిమ్మల్ని చంపడానికి వచ్చిన హ్యూమన్ బాంబ్. మనిషిగా మిమ్మల్ని అందరినీ కాపాడాను. బట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మరో దారి లేక అరెస్ట్ చేయబోతున్నాను. బెటర్ సరెండర్. సార్ సరెండర్ అవడానికి అయితే మేము ఈ నిర్ణయం తీసుకునక్కర్లేదు. మేము ఇక్కడికి వచ్చింది న్యూక్లియర్ బాంబు వేసి దేశ భద్రతను భంగం చేయడానికి కాదు, క్రాంతి అనే కంచె వేసి శాంతి అనే పువ్వును పూజించడానికి. రావణుడికి రాముడు, కీచకుడికి భీముడు, కంసుడికి కృష్ణుడిలాగా ఈ టెర్రరిస్టులకు మేము న్యాయం కోసం మేము రణరంగంలో అడుగు పెట్టాం. వేసిన అడుగు వెనక్కి తీసుకునే అలవాటు మాకు లేదు. ఈ యుద్ధంలో గెలిస్తే టెర్రరిస్టుల నుండి భారత మాతకు విముక్తి, ఓడిపోతే ఈ ప్రపంచం నుండి మాకు విముక్తి. ఎంత జరిగా కూడా సరెండర్ అయి తీరాలంటే ఆ శ్మశానానికి వచ్చి అనాథ శవాలయ్యే కంటే ఇక్కడే చచ్చి స్వర్గం చేరుకుంటాం. ఎదురెళ్లి హారతిచ్చి వాళ్ళకి స్వాగతం పలకాల. వాళ్ళని చంపి ముక్కలుగా నరికి కాకులకి గద్దెలకి వెయ్యకుండా వాళ్లతో యశ్వంత్ కూడా చేరాడు. వాళ్ళిక్కడికే వస్తున్నారని చెప్పడానికి వచ్చావా? దేకో ఏ సోజా అర్థం పెట్టే పంతులే గాని పెళ్ళిళ్ళు చేసి పురోహితుడు కాదు. ఐ వాంట్ దెమ్ డెడ్. దేవా, బతకడం కోసమే చావాలి తప్ప చావడం కోసం బతకూడదు. వాళ్ళని చంపి ఆ బూడిదని తీసుకురా, లేదా నువ్వు బూడిదైపో. ఇక్కడి నుంచి మనం గనక వెళ్ళామంటే ఒక జలపాతం వస్తుంది. అది దాటుకుని కొండకి వెళ్ళాలి.
Yashwant, drop the gun. Come on. Drop the gun. నువ్విక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నీకక్కడ ముక్కుతాడు విప్పి ఇక్కడ వలేసి కూర్చున్నాను. వీళ్ళందర్నీ ఏ ఆధారంతో టెర్రరిస్ట్ అని అరెస్ట్ చేశావు? గాయత్రి వర్మని దేశద్రోహి అనడానికి కారణం ఏమిటి? అభిషేక్ వర్మని చంపింది ఎవరు? టెల్ మీ ద ట్రూత్. ఇది చేసిన టార్చర్ వల్లే ఖతమైండు. నో, అభిషేక్ బతికుంటే నిజం బయటికి వస్తుందని సైనైడ్ తినిపించింది నువ్వే. You bastard! You bastard! Hey! Cut him throat! Cut him throat! అన్యాయంగా నా తమ్ముడిని చంపేశావు కదరా? I'll kill you! I'll kill you! No! No, Gayatri! Leave me, యశ్వంత్. వీడిని చంపితేనే నా తమ్ముడు ఆత్మకి శాంతి దొరుకుతుంది. వదలు! Gayatri, you are mad! యశ్వంత్, కన్న తల్లికి జన్మనిచ్చిన భూమికి ద్రోహం చేసిన వాడు బతకూడదనే నీ పాలసీ కరెక్ట్. Kill that bastard! అన్నిటికీ చావే పరిష్కారం కాదు. దేవా, నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రజలకు చెడభిప్రాయం కలిగేది. ఆ మచ్చని తుడి చేయడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నిజం చెప్పి అప్రూవర్ అవ్వు, శిక్ష తగ్గుతుంది. వీళ్ళ చేతికి అప్పగిస్తే నరకం, నా చేతిలో ఉంటే త్రిశంక స్వర్గం. చావనివ్వను, స్వర్గానికి చేరనివ్వను. కమాన్, టెల్ మీ, నీ వెనకాల ఎవరున్నారు చెప్పు. చెప్తాను. సైనైడ్ పంపించిన వాళ్ళు, ఖతం చేయమని చెప్పిన వాళ్ళు కైజర్ సూజా. ఎందుకంటే వాని కేసులని గాయత్రి మేడం డీల్ చేస్తాంది. వాని అంచెలు ఖతం అయ్యేనికి కారణమైంది. కనుకనే ఓ సారు నన్ను నమ్ముండ్రి, నన్ను వదిలేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక నీ అవసరం నాకు లేదు, నా రివాల్వర్ కి లేదు. యూ కెన్ గో. Shoot him! Shoot him! గాయత్రి, దేవా! Come on!
24 घंटे के अंदर अंदर ये टनल खुल जाएगा और हमारा सपना पूरा हो जाएगा। ये कश्मीर हमारे कब्जे में होगा। Come on, move. सोल्जर्स, देखो दुश्मनों का झंडा, ద్రోహుల పతాకం, అది మన రాజ్యంలో. మన శక్తిని, మన గురిని, మన ఐకమత్యాన్ని చూపించడానికి వక్త్ ఆ గయా హై. మేజర్, ఎవరొచ్చినా సరే మా ప్రాణాలు ఇచ్చైనా పోరాడతాం. మేజర్, ఈ శరీరం మట్టికి, ప్రాణం మీకు. కైతే సూజా. ఏ చువే కే బచ్చో, బాహరా. ధైర్యం ఉంటే బయటికి రండ్రా. అందరినీ గన్స్ కింద పడేయమను. చెప్పు. वाह भारत माता, सुस्वागतम. तुम्हारे भारतवासियों कहां हैं? చూడండి, వీడి మాటలు నమ్మకండి. వీడు మిమ్మల్ని, మన దేశాన్ని పీక్కు తినడానికి వచ్చిన రాపందు లాంటివాడు. ఈ రోజు మిమ్మల్ని కన్నవాడి దగ్గర నుంచి దూరం చేసి అనాథుల్ని చేశాడు. రేపు మీ దేహాన్ని, ప్రాణాన్ని విడదీసి దిక్కులేని శవాల్ని చేసి కన్నీళ్లు వదలడానికి కూడా ఎవరు లేకుండా చేస్తాడు ఈ రాక్షసుడు. పవిత్రమైన మన భారత మాతకి పతితాన పట్టం కట్టి మీకింత అన్నం పెట్టి ఆ తల్లిని అమ్మేయడానికి మిమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నాడు. అటువంటి తల్లిని ఈ కుక్కల నుండి రక్షించుకోవాలి. జన్మనిచ్చిన తల్లి కంటే జన్మభూమి చాలా గొప్పది. మన భారత మాత కోసం ప్రాణాలు అర్పిద్దాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. బోలో కైజర్ సూజా. ఆ హోరెత్తిన ప్రతిధ్వని విన్నావా? కైజర్ సూజా తాకత్ ఏమిటో తెలిసిందిగా. రామాయణ్ కా నాయక్ రామ్, महाभारत का नायक कृष्ण और कश्मीर का नायक मैं కైజర్ సూజా. ఈ పిల్లలతోనే నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఈ దేశ కిరీటమైన కశ్మీర్ని తలతో సహా నరికి తీసుకెళ్తాను. సూజా.
पीछे मुड़कर देखो तुम किधर खड़े हो। గజనీ మొహమ్మద్లా ఎన్నిసార్లు దండయాత్ర చేసినా కార్గిల్ నుంచి ఒక చిన్న రాయిని కూడా తీసుకెళ్లలేకపోయారు. కాశ్మీర్ అనే పర్వతాన్ని తీసుకెళ్లాలని పగటి కలలు కంటున్నారా? వందే మాతరం! హిందూస్థాను అంటేనే ధర్మరక్షణ హిమాలయం. హిందూ శక్తి అంటేనే దుష్ట శిక్షణ హిమాలయం. ఈ మన్నే ఋషులకు నిలయం, ఈ నీరే దుర్జన విలయం, ఈ గాలి నిగమ భవ మంత్రం. ఈశ్వరేచ్ఛరా స్వాతంత్ర్యం. అణువణువున పలికిందిరా, దశ దిశలో ధ్వనించరా. వందే మాతరం, వందే మాతరం. నిన్న నీ గతి మరువకురా, నిన్న ఇంటి కసరెట్టకురా, నీచుల నాలుకే నరికెడి ఆయుధం. ఈ వందే మాతరం, ఈ వందే మాతరం. జాతి ధర్మ ధన సంకేతం, తెలిసి ఆడకిక తలగాటం. దొంగలై ద్రోహులై చలగని భ్రష్టుల వందే మాతరం, ఈ వందే మాతరం. తల్లి గుండెలే గుర్తినారురా తమ్ముళ్ళంటూనే, అంతం చేయక శాంతించమురా ఆత్మశక్తితోనే. గుండెగుల పరిమార్చునదే ధగధగల ధర్మ చక్రం. భూవన్నెల ఆ పతాకమే ఈ విశ్వశాంతి పత్రం. వందే వందే మాతరం, వందే వందే మాతరం. హిందూస్థాను అంటేనే ధర్మరక్షణ హిమాలయం. హిందూ శక్తి అంటేనే దుష్ట శిక్షణ హిమాలయం. ఈ మన్నే ఋషులకు నిలయం, ఈ నీరే దుర్జన విలయం, ఈ గాలి నిగమ భవ మంత్రం. ఈశ్వరేచ్ఛరా స్వాతంత్ర్యం. అణువణువున పలికిందిరా, దశ దిశలలో ధ్వనించరా. వందే మాతరం, వందే మాతరం. ఆది వాళ్ళతో కలిపారు, అన్న వాళ్ళనే పొడిచారు. తెలుసుకో మేలుకో తెలివిగా పాడుకో. ఈ వందే మాతరం, ఈ వందే మాతరం. దేశ ద్రోహులను గుర్తించి వీధి సిలువకే ఎక్కించి రాసిన శాసనం శాంతికే సంతకం. ఈ వందే మాతరం, ఈ వందే మాతరం. బాలచంద్రులై భగత్ సింగులై కలం తొక్కలేరా, ఝాన్సీ రాణి రుద్రమదేవి చరితలు మరిచారా. హెచ్చరికాయన హెచ్చరికాయని తొడలు పట్టు రండి. అర్జునులై ఈ దుర్జనులను మర్దించి మార్చిపోండి. రండి వందే మాతరం, వందే వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
హిందూస్థాన్ అంటేనే ధర్మరక్షణ హిమాలయం, హిందూ శక్తి అంటేనే దుష్ట శిక్షణ యమాలయం. ఈ మన్నే ఋషులకు నిలయం, ఈ నీరే దుర్జన విలయం, ఈ గాలి నిగమ మంత్రం, ఈశ్వరే చర స్వాతంత్ర్యం. అను అనువున తొణికించరా, దశ దిశలలో ధ్వనించరా. सूजा अपनी जंग शुरुआत करता है, उठा दो उस मंदिर को। नो! गोडाउन से वेपन्स लेकर आ। सलीम! सलीम 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 దగ్గరికి రా. ఏయ్!
వినోద్ ఎంత పని చేసావు వినోద్. వినోద్ వందే మాతరం. వినోద్ अच्छा कोई आगे नहीं बढ़ना वरना उसे गोली से उड़ा दूंगा. నేను ఓడిపోయిన అనుకోకండి, మళ్ళీ తిరిగి వస్తాను. इस हिंदुस्तान को कब्रिस्तान बना दूंगा मैं. ये काइजर सूजा का वादा है. సూజా, మా భవిష్యత్తుకు దారి తెలియక తిరుగుతున్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి రాముడు, గాంధీ, సుభాష్ చంద్రబోసుల్లా మారుస్తానని మాతో చెప్పావు. ఆకలితో అలమటిస్తున్న మాకు తిండి బట్ట ఇచ్చావు. నువ్వే దేవుడు అని నమ్మించావు. మా చేతికి గన్స్ ఇచ్చి టెర్రరిజం అనే పాపపు కోపంలోకి నెట్టేశావు. ఇక ముందు పిల్లలెవరూ చేతుల్లో గన్ పట్టుకోకూడదు. ఈ టెర్రరిజం అన్న భూతం ఈ రోజే అంతమైపోవాలి.